హర వీర మల్లు సినిమా నిన్న నైట్ చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది అంటే సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్. డిప్యూటీ సీఎం తర్వాత హర హర వీర మల్లు సినిమా పర్ఫెక్ట్గా ఆయన క్యారెక్టర్ తగ్గట్టు సినిమా పడింది. బొమ్మ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి నటనలో ఎక్కడ పేరు పెట్ట అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ సీనే చాలు బాక్స్ ఆఫీస్ షేక్ అవడానికి. కళ్యాణ్ గారు చేసే రోలు జస్టిఫై చేశారు. సో కథ చూపించడంలో, కథ తీసుకెళ్ళడంలో డైరెక్టర్లు తడబడ్డారు. ఆ సినిమా ప్రోడక్ట్ ఎలా ఉందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే టికెట్ల రేట్లు అనేది పెంచాలి. భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ రేట్లు పెంచక తప్పదు. ఏ సినిమాకైనా ఒక స్టార్ ఉంటే సారు టికెట్ రేట్లు పెంచేసుకుంటాము, ఇలాగే రిలీజ్ చేసుకుంటాము అంటే అది కరెక్ట్ కాదు. 600 బాల్కనీ వచ్చేసి 1000 రూపాయలు స్పెషల్ ప్రీమియం షోలు పడ్డాయి. టికెట్ మీద రేట్లు కూడా భారీగా పెంచారు. సరే ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా డిప్యూటీ సీఎం తర్వాత వస్తున్న మూవీ భారీ అంచనాలు ఉన్నాయి అనుకుంటే ప్రోడక్ట్ బాగుండి టికెట్ రేట్లు పెంచినా బాధ అనిపించదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళైతే పండగ చేసుకుంటారు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా సినిమా ఇంప్రెస్ చేయాలి. నాకు ఏడుపు వస్తుంది. సినిమా కథ బాగుంది, సనాతన ధర్మం గురించి చెప్పడం బాగుంది. సనాతన ధర్మంకి నేను నిలబడతా గట్టిగా అని పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సెల్యూట్. సినిమా గురించి వస్తే సినిమాల పర్ఫెక్షన్ లేదు. హీరోయిన్ ఎందుకుందో తెలీదు. కథని తీసుకెళ్లి లాగ్ చేశారు. ఒకటి రాజమౌళి సినిమాకే మ్యూజిక్ అనేది, బీజిఎం అనేది పిచ్చి పీసుకిస్తాడు. మిగతా సినిమాలకి ఎందుకు ఇవ్వడో తెలీదు, లేదా డైరెక్టర్లకి కనెక్ట్ కాడేమో రాజమౌళికి కనెక్ట్ అయ్యేంత అని నాకు అనిపిస్తుంది. బాబుల్ డే విలన్ సినిమా మొదటి హాఫ్ మొత్తం అక్కడక్కడ కనిపించి వెళ్ళిపోతాడు బాబుల్ డే. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్లలో కనిపిస్తాడు. సో బాబుల్ డే నుంచి పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫైట్ ఉంటుంది, బిగ్ ఫైట్ ఉంటుంది అని చాలా ఈగర్ గా వెయిట్ చేశాను. సినిమా ఎండింగ్ వరకు. సినిమా ఎండింగ్ అయ్యిందా అని నేనే షాక్ గా ఉన్నాను. నాకు అర్థం కాలేదు సార్. సినిమా పర్ఫెక్ట్ గా ఎండ్ చేయలేదు. సినిమా ఎండింగ్ లో ఒక సనాతన ధర్మం గురించి ఒక ఫైట్ ఉంటుంది. అక్కడ ఫైట్ని కొంచెం బాగా డిజైన్ చేసి అక్కడ ఎండ్ చేసి మిగతా సెకండ్ పార్ట్ ఇచ్చి ఉంటే సినిమా చాలా బాగుండేది. చాలా రోజుల నుంచి అనుకో ఇంటెలిజెంట్ ఫెలో క్లమ్జీ అయిపోయిందా, డైరెక్టర్ చేంజ్ అయిపోయాడా, టోటల్గా అవుట్పుట్ ఇలా రావడం జరిగిందా. సినిమా బాగుంది, ఇంకా కొంచెం జాగ్రత్త పడి ఉంటే చాలా చాలా బాగుండేది. అంటే బాబుల్ డే నుంచి ఇక్కడ హైలైట్ అయిపోతే సినిమా క్లైమాక్సే సినిమాకి హైలైట్ అనిపించే లోపల హ్యాండ్ కార్డ్స్ వేసేస్తారు. పార్ట్ 2 అని చెప్పేసి మనకి స్క్రీన్ మీద కనిపించగానే గుండెల దుబుల్ అని. సో హరార వీరమలు మీరు చూసారా, ఎలా ఉందో కామెంట్ చేయండి. డెఫినెట్ గా జై పవన్ కళ్యాణ్. అనుకున్నావా ఇది వ్యాపారం.